హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ ఫుడ్. ఈరోజు మనం సున్నుండలు చేయబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 1 కప్పు పల్లీలు, 1 కప్ బెల్లం, 1/2 కప్ నువ్వులు, 1 చిన్న కప్ కొబ్బరి పొడి, కాజు బాదాం. నేను ఇక్కడ 4 to 5 స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి. 1 గ్లాసు సద్దిపిండి. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానం చూసుకుందాం. ముందుగా తీసుకున్న 1 కప్ పల్లీని మనం వేయించుకుందాం. నెక్స్ట్ మనం తీసుకున్న నువ్వుల్ని వేయించుకుందాం. 3 minutes వరకు వేయించుకోవాలండి నువ్వుల్ని బాగా. నెక్స్ట్ మనం క్యాష్యూస్ని వేయించుకోవాలండి, కాజు బాదం. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ సద్దపిండిని బాగా వేయించుకోవాలి దోరగా. చూడండి, బాగా దోరగా వేయించేసుకున్నాం. ఆ స్మెల్ కూడా వెళ్ళిపోయింది, పచ్చి వాసన కూడా వెళ్ళిపోయింది. దీన్ని మనం సైడ్కి తీసేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇంకా పల్లీల్ని మిక్సీలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం 1 రౌండ్ మిక్సీలోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం పల్లీలు కనిపించేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం నువ్వుల్ని కూడా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం బెల్లం తీసుకొని ఈ వేడి నీళ్ళలో వేసేసుకోవాలండి. ఫస్ట్ మనం సద్దిపిండిని వేసేసుకున్నాం, తర్వాత పల్లీల్ని వేసేసుకున్నాం, తర్వాత నువ్వుల్ని. ఇప్పుడు మనం కొబ్బరి పొడిని వేసేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న నెయ్యిని కొంచెంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న బెల్లం నీళ్ళని కొంచెం వేసుకొని దీంట్లో కలుపుతూ ఉండాలండి. ఎంతో టేస్టీ అయిన మన సున్నుండలు తినడానికి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన లడ్డు అంటే నార్మల్గా అందరూ తింటారు, కానీ ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. సో బేకరీలో మనం అన్హెల్తీ ఫుడ్ తీసుకొని ఇస్తూ ఉంటాం కదండి. ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.